ఈ రోజు మేయర్ నిజామాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే అలీసాగర్ ఫిల్టర్ బెడ్లో నీటి శుద్ధిని పరిశీలించారు. సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా జరగాలని, ఎక్కడా నీటి కలుషితానికి ఆస్కారం లేకుండా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరానికి అధిక మొత్తంలో నీటిని సరఫరా చేసే అలీసాగర్ ఫిల్టర్ బెడ్లో జరిగే నీటి శుద్ధి ప్రక్రియను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ ఆనంద్ సాగర్, అసిస్టెంట్ ఇంజనీర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా మన నిజామాబాద్ అర్బన్లో ఎక్కడెక్కడ ఎలాంటి వర్కులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ప్రతిరోజు కూడా మా టీం అందరం కూడా కలిసి చూడడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు అలీసాగర్లో ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్ని పరిశీలించడానికి నేను రావడం జరిగింది. నాతో పాటుగా ఎంఈ సాగర్ సార్ గారు, అలాగే ఏ శంకర్ సారు, అలాగే మా టీం వాళ్ళందరూ కూడా మేము వచ్చాము ఇక్కడికి. అయితే ఇంతకుముందు కూడా నేను చూడడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఎలాంటి కొత్త ప్రవేశపెట్టారు, మళ్ళీ ఎలా వాటర్ అంతా కూడా సక్రమంగా ప్రజలకు చేరుతుందా లేదా, ఎలాంటి ఇక్కడ క్రియాశీల పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి చూసిన సందర్భంగా పూర్తిగా పై వరకు వెళ్ళి మరి ఎలాంటి అంటే ఆలం వేయడం నుంచి చెరువు నుంచి ఎలా వాటర్ వస్తున్నాయి అందులో ఆలం వేసి, అలాగే దాన్ని పరిశుభ్రపరిచిన తర్వాత కిందలో ట్యాంక్లోకి రావడం, ట్యాంక్ నుంచి మళ్ళా మొత్తం క్లీన్ అయిన తర్వాత క్లోరిన్ కలిపిన తర్వాత టర్బన్స్తోని మళ్ళీ ప్రతి వాటర్ ట్యాంక్లకు కూడా వెళ్ళే విధంగా చాలా చక్కగా ఇదంతా కూడా ప్రణాళికబద్ధంగా కట్టడం జరిగింది. కాబట్టి మరి ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ లత సిబ్బంది కూడా చాలా చక్కగా వర్క్ చేస్తారు. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెంటనే మన కార్పొరేషన్ తరఫు నుంచి మా ఎంఈ వాళ్ళందరూ కూడా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకొని మరి వెంట ప్రజలకి ఎలాంటి వాటర్ సదుపాయాలకు ఇబ్బంది కలగకుండా చేస్తూ ఉన్నారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే మన నిజామాబాద్ మన మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా మన అర్బన్లో ఇంటింటికి వాటర్ని సప్లై చేస్తుంది. ఇది మన నిజామాబాద్లో చాలా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఏ కార్పొరేషన్ అయినా కూడా, ఏ మున్సిపాలిటీలో కూడా దినం తప్పించి దినం వాటర్ వస్తాయి, కానీ ఇక్కడ మాత్రం మనకి వాటర్ బాడీస్ దగ్గరలో అన్నీ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఫిల్టర్ బెడ్స్ కూడా ఒకటి సరిపోకుంటే రెండు కాకుంటే 3 అని ఇప్పటివరకు మనం 4 ఫిల్టర్ బెడ్లను తయారు చేసుకున్నాం. జనాభాను లెక్కల దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడు ఎంఈ గారు చెప్తా ఉన్నారు, ఇవి కూడా సరిపోకుంటే ఇంకో కొత్తది కూడా ఫిల్టర్ బెడ్ నిర్మించాలని చెప్పేసి అనుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎప్పుడు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేవలం వాటర్లోనే కాదు అన్ని విషయాలలో కూడా, అది డ్రైనేజీలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, కరెంటు కానివ్వండి, అన్ని విషయాలలో కూడా మా కార్పొరేషన్ తరఫు నుంచి ప్రజలకి ఎలాంటి సౌకర్యాలైనా అందించడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటామని ప్రజలకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.